హలో ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే బోనాల పండుగ స్టార్ట్ అయింది. మేమైతే బోనాల పండగకి ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళాక మేమందరం కలిసి బోనాల బోనం ఎత్తుకొని అయితే రెడీ అయ్యి మేము టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. మా ఇంటి నుంచి టెంపుల్ అయితే కొంచెం దూరమే ఉంటుంది అండి. చూసారా గ్రీనరీ చాలా బావుంటది టెంపుల్ దగ్గరైతే. పొలాలు, నాట్లు అవన్నీ ఇస్తారు. వర్షం అయితే పడలేదులెండి. లాస్ట్ ఇయర్ అయితే వర్షం బాగా పడి అంత బురదగా ఉంది గానీ, ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంది. పర్లేదు బానే ఉంది అండి. మేము బోనం ఎత్తుకొని ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాక, మళ్ళీ బోనం నింపి అమ్మవారికైతే సమర్పిస్తాము. ఇంట్లో నుంచి వస్తుంటే నేను ఎత్తుకున్నాను బోనము. అక్కడికొచ్చాక అయితే నేను అనుషకిచ్చాననమాట. అక్కడ నాకు బురదలో నడవడం రావట్లేదు అని జెప్పేసి అనుషకైతే ఇచ్చాను నేను. ప్రదక్షిణ చేశాక ఇక్కడైతే బోనం పెట్టాము. అమ్మవారికి చీర, బోనం ఇవన్నీ సమర్పించుకుంటాము. మా ఊర్లో ఏంటంటే అమ్మవారి విగ్రహాలు 2 ఉంటాయి. ఇటేమో పొలాల దగ్గర ఒకటుంటుంది. ఒకటి మెయిన్ రోడ్డుకి ఉంటుందనమాట అక్కడి సైడు. చాలామంది అటే ఎళ్తారు. మేము కొన్ని ఇల్లులు మాత్రమే ఇటెళ్తాయి కానీ ఈసారి మాత్రం చాలా తక్కువనే వచ్చాయి మా సైడు. అక్క మా అక్క మా సిస్టర్స్ సిస్టర్స్ చూడండి చూడండి ఒకసారి చూడండి అక్క. అందరం ఒక్కరి దగ్గర కలిసాము అంటే ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? ఏ లేడీస్ అయినా కూడా ఈ చీరకి ఎంతయింది? ఆ చీరకి ఎంతయింది? నీ చీర బాగుంది, నా చీర బాగుంది, ఇవే కదా అని మాట్లాడుకునేది. సరదాగా కాసేపు అలా మాట్లాడుకొని, అలా కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే అందరం తినేసి అలా అయితే ఇంటికి బయలుదేరిపోయాము. తెలంగాణలో బోనాలంటే చాలా స్పెషల్ కదండి అందరికీ. ఇప్పటి నుంచి అన్ని పండుగలైతే స్టార్ట్ అవుతాయి కదండి. అలాగే అన్ని పండుగలు కూడా మీకు చూపిస్తాను అనమాట. నా చిన్ని వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.